నమస్కారం, వీటీవీ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. గొర్రెలు లేదా మేకల పెంపకం ప్రారంభించడానికి 6 ముఖ్యమైన అంశాలు. గొర్రెలు లేదా మేకల పెంపకం ఒక లాభదాయకమైన వ్యాపారం. ఈ వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి 6 ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. పెంపకానికి సరైన జాతి ఎంపిక. మీ పెంపకానికి సరైన జాతిని ఎంచుకోవడం చాలా కీలకం. ఇది మీ వ్యాపారం ఎంత విజయవంతమవుతుందో నిర్ణయిస్తుంది. జాతుల పరిశీలన. మేకలలో యమునాపారి, బీటల్, ఉస్మానాబాది వంటి జాతులు మరియు గొర్రెలలో మంద్య, నెల్లూరు బ్రౌన్ వంటి జాతులు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రాంతీయ అనుకూలత. మీ ప్రాంతంలోని వాతావరణానికి, అక్కడ లభించే వనరులకు మరియు మార్కెట్లో ఉన్న డిమాండ్కు సరిపోయే జాతిని ఎంచుకోవాలి. ఆరోగ్యం మరియు ఎదుగుదల. వ్యాధులు తక్కువగా వచ్చే, త్వరగా పెరిగే జాతులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఎక్కువ దిగుబడి, ఎక్కువ లాభాలు వస్తాయి. 2. షెడ్ నిర్మాణం మరియు వసతి. జంతువుల ఆరోగ్యం మరియు వాటి పెరుగుదలకు సరైన షెడ్ మరియు నివాసం చాలా ముఖ్యం. సురక్షితమైన వాతావరణం. గొర్రెలు మరియు మేకలకు సురక్షితమైన, శుభ్రమైన మరియు సౌకర్యవంతమైన షెడ్ అవసరం. రూపకల్పన. షెడ్ ఎత్తు, వెడల్పు మరియు గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. సరైన గాలి ప్రసరణ జంతువుల ఆరోగ్యానికి చాలా కీలకం. వాతావరణ రక్షణ. వర్షం, ఎండ మరియు చలి నుండి జంతువులను కాపాడేలా షెడ్ ఉండాలి. స్థలం. ఒక్కో జంతువుకు తగినంత స్థలం ఉండేలా చూసి షెడ్ నిర్మించాలి. దీనివల్ల రద్దీ తగ్గుతుంది, వ్యాధులు తక్కువగా వస్తాయి. 3. పోషణ మరియు దానా నిర్వహణ. సమతుల్య ఆహారం జంతువుల ఆరోగ్యానికి, వాటి ఎదుగుదలకు మరియు పిల్లలు పుట్టడానికి చాలా ముఖ్యం. సమతుల్య ఆహారం. గొర్రెలు మరియు మేకలకు పచ్చగడ్డి, ఎండుగడ్డి, పశుగ్రాసం మరియు మేత సరైన పాళ్లలో ఇవ్వాలి. నీటి లభ్యత. శుభ్రమైన త్రాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. నీరు వాటి జీర్ణక్రియకు మరియు మొత్తం ఆరోగ్యానికి అత్యవసరం. ఖనిజ మిశ్రమాలు. ఖనిజ లవణాల మిశ్రమాలు మేతలో కలపడం వల్ల వాటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, వ్యాధులను తట్టుకునే శక్తి పెరుగుతుంది. 4. ఆరోగ్య సంరక్షణ మరియు టీకాలు. వ్యాధులు రాకుండా చూసుకోవడం మరియు సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా జంతువుల మరణాలను తగ్గించవచ్చు, లాభాలను పెంచవచ్చు. టీకా కార్యక్రమం. జంతువులకు వ్యాధులు రాకుండా టీకాలు వేయించడం చాలా ముఖ్యం. పశువైద్యుడిని సంప్రదించి సరైన టీకా కార్యక్రమాన్ని పాటించాలి. నట్టల నివారణ. క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు ఇవ్వాలి. ఇవి వాటి కడుపులో ఉండే పరాన్నజీవులను నియంత్రిస్తాయి. పశువైద్య సలహా. జంతువులలో ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. సరైన సమయంలో వ్యాధిని గుర్తించడం మరియు చికిత్స అందించడం చాలా ముఖ్యం. పరిశుభ్రత. పెంపకం చేసే ప్రదేశంలో పరిశుభ్రత పాటించడం ద్వారా చాలా వ్యాధులను నివారించవచ్చు. 5. వ్యాపార నమోదు మరియు ప్రభుత్వ పథకాలు. పెంపకాన్ని చట్టబద్ధంగా నిర్వహించడానికి మరియు ఆర్థికంగా ప్రయోజనం పొందడానికి వ్యాపార నమోదు మరియు ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వ్యాపార నమోదు. మీ పెంపకాన్ని అధికారికంగా నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందవచ్చు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు. గొర్రెలు మరియు మేకల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం వివిధ పథకాలు మరియు సబ్సిడీలను అందిస్తుంది. వీటి గురించి తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలి. రుణ సదుపాయాలు. బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు పశుసంపద పెంపకానికి రుణాలు అందిస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించవచ్చు. 6. మార్కెటింగ్ మరియు లాభాలు. మీరు ఉత్పత్తి చేసిన వాటిని సమర్థవంతంగా విక్రయించడం మరియు లాభాలను పెంచుకోవడం వ్యాపార విజయాన్ని నిర్ణయిస్తుంది. మార్కెటింగ్ ప్రణాళిక. మీరు పెంచిన మేకలు లేదా గొర్రెలను ఎక్కడ, ఎలా విక్రయించాలో ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. విక్రయ మార్గాలు. స్థానిక మార్కెట్లు, కబేళాలు, పండుగల సమయంలో అమ్మకాలు మరియు నేరుగా కొనుగోలుదారులకు విక్రయించడం వంటి మార్గాలను పరిశీలించండి. లాభాల అంచనా. పెంపకం ద్వారా వచ్చే లాభాలను అంచనా వేసి మీ పెట్టుబడికి తగ్గట్టుగా ప్రణాళిక చేసుకోవాలి. నాణ్యత మరియు ధర. మంచి నాణ్యత గల జంతువులను పెంచడం ద్వారా మార్కెట్లో మంచి ధర పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం క్షేత్రస్థాయిలో ఉన్న అనుభవజ్ఞులను సంప్రదించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ ప్రయాణం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. పశుసంపద వర్ధిల్లాలి. శుభం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం వీటీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.